పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే తీరుగా కొందరు చిన్నారులు తమ బాల్య దశలోనే ఎంచుకున్న అంశంలో ఎవరెస్టు శిఖరాల వరకు వెళతారు. ప్రతిభతో 10 మందిని మెప్పించడమే కాక మేధో సంపన్నులైన ఉన్నతమైన వ్యక్తుల ద్వారా అభినందనలు అందుకోవటం తరచూ చూస్తూనే ఉంటాం. ఆ కోవకు చెందిన బాల నృత్య కళాకారిణి త్రిపుర గవర్నర్ మాన్యులు ఇంద్రసేనారెడ్డి ప్రశంసలు అందుకున్నారు. మరి ఆ నృత్య కళాకారిణి మన తెనాలివాసి కావటం మనందరికీ ఆనందమే కదా. తెనాలి మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎస్ కృష్ణారెడ్డి కుమార్తె గ్రీష్మశ్రీ అరబిందో స్కూల్లో విద్యార్థినిగా విద్యలో రాణిస్తూనే 8 సంవత్సరాల వయసున్న గ్రీష్మశ్రీ శాస్త్రీయ నృత్య కళలో గజ్జల సవడికి అనుగుణంగా హావభావం ప్రదర్శిస్తూ నృత్య రీతులను అలవోకగా చేస్తూ ప్రశంసల బాటలో 10 మందిని మెప్పిస్తోంది. గతంలో కర్ణాటక గవర్నర్ భవార్చంద్ గెహ్లాట్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయుల ముందు కర్ణాటక రాజ్ భవన్లో నృత్య ప్రదర్శన చేసిన గ్రీష్మశ్రీ వారి ప్రశంసలు అందుకుంది. పట్టణానికి చెందిన కూచిపూడి నృత్య గురువు నిర్మల రమేష్ శిష్యరికంలో గ్రీష్మశ్రీ పలువురి ప్రశంసలు అందుకోవటం పట్ల ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి.